ఇదే రేవంత్ రెడ్డి మీద నిజంగా ఈ ఫార్ములా ఈ కేసులో తెలంగాణకు జరిగిన నష్టం కేటీఆర్ నుంచి కాదు రేవంత్ రెడ్డి నుంచి అని చెప్పేసి జనవరి 28 నాడు నార్సింగి పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చిన. మీకు విచిత్రమైన విషయం ఏంటంటే భారత న్యాయ సురక్షిత సంహిత ప్రకారం సెక్షన్ 173 ప్రకారం ఎవరైనా ఫిర్యాదుదారు కంప్లైంట్ ఇస్తే ఆ ఫిర్యాదుదారు దగ్గరకు వచ్చి అయ్యా బాబు నువ్వు ఇన్ని కంప్లైంట్లు ఇచ్చినావు, నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పి అడగాల్సిన కనీసమైన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. అన్నిటికన్నా పెద్ద జోక్ ఏందయ్యా అంటే నన్ను అడగకుండా నా దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో తెలుసుకోకుండా ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ నిందితుడు కాదు రేవంత్ రెడ్డి అసలైన నిందితుడు, ఆయన మీదనే సెక్షన్ 316 బిఎన్ఎస్ కింద ఆయన మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసు బుక్ చేయాలని చెప్పేసి నేను ఆధారాలతో సహా పోలీసుల దగ్గర పోతే కనీసం నన్ను ఒక ఎస్ఐ కానీ ఒక కానిస్టేబుల్ కానీ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ ఒక ఏసీపీ కానీ ఒక డీసీపీ కానీ ఎవరు కూడా ప్రవీణ్ కుమార్ నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి నిందితుడు అని చెప్పడానికి అనలేదు. నన్ను అడగలేదు. నన్ను అడగకుండానే కేసు క్లోజ్ చేసిండ్రు. నేను పోలీసు అధికారులను అడిగితే పోలీసు అధికారులు అంటారు సార్ మీకు తెలియదే ఉన్నది సార్, మీరు ముఖ్యమంత్రి మీదనే కేసు పెట్టిండ్రు అంటే ముఖ్యమంత్రికి ఒక న్యాయం, సామాన్య పౌరుడికి ఒక న్యాయమా? ముఖ్యమంత్రికి ఒక న్యాయం, కేటీఆర్కి ఒక న్యాయమా? ముఖ్యమంత్రికి ఒక న్యాయం, మన్నె క్రిషాంక్ ఒక న్యాయమా? ముఖ్యమంత్రికి ఒక న్యాయం, కొనతం దిలీప్కి ఒక న్యాయమా? లేకపోతే ఆదిలాబాద్లో రైతుకు ఒక న్యాయమా? అదే వంగూరు మండలంలో సాయిరెడ్డి అనే రైతు ముఖ్యమంత్రి సోదరుల పేరు చెప్పి అదే ఆత్మ చివరి దాంట్లో సూసైడ్ నోట్లో రాసి నా చావుకు కారణం ముఖ్యమంత్రి బ్రదర్సే రేవంత్ రెడ్డి బ్రదర్స్ అని స్పష్టంగా రాస్తే ఆ సూసైడ్ నోట్ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి ఇంతవరకు కూడా రిపోర్టును ప్రజల ముందర పెట్టని పోలీసు వ్యవస్థకు నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన్నే హోంమంత్రి, ఆయన్నే ముఖ్యమంత్రి. ఇంకా తెలంగాణలో ఇంతకన్నా గొప్ప న్యాయం మనం ఏం చూడగలం? మీకు దమ్ముంటే లై డిటెక్టర్ టెస్ట్కి రావాలి, మీకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి, బహిరంగ చర్చకు వచ్చి నిజాలేవో ప్రజలకు చెప్పాలి. అంతవరకు బీఆర్ఎస్ పార్టీ మీరిచ్చే నోటీసులకు భయపడదు. మీరు నోటీసులు ఇచ్చినా మీరు ఉరికంబం ఎక్కించినా మా నాయకులు మొత్తం కూడా ప్రజల కోసం ప్రజల గొంతుకగా తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా తెలంగాణను మరొక్కసారి ప్రపంచ పటంలో గొప్పగా నిలబెట్టే లక్ష్యం కోసమే మేము రాత్రింబవళ్ళు పోరాటం చేస్తుంటాం. రేవంత్ రెడ్డి నీలాగా ఈ చిల్లర రాజకీయాలు ప్రతీకార పాలన, ప్రజాపాలన పేరుతో ప్రతీకార పాలన, మూటలు మోసే పాలన, సీక్రెట్ ఎఫ్ఐఆర్లు చేసే పాలన, కేసుల పేరుతో అక్రమ కేసులతో వేధించే పాలన మేము చెయ్యము, మాకు ఆ సంస్కృతి లేదని చెప్తూ కేటీఆర్ గారికి ఇచ్చిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. కేటీఆర్ గారి మీద మిగతా నాయకుల మీద పెడుతున్న అక్రమ కేసులన్నీ కూడా వెంటనే బంద్ పెట్టాలి. ఈ అక్రమ కేసులను వాదించడం కోసం సుప్రీంకోర్టులో కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని తగలేసి తెలంగాణ ఖజానాన్ని కొల్లగొడుతున్న ఈ సంస్కృతి ఏతుందో ఆ సంస్కృతి కూడా బంద్ కావాలని డిమాండ్ చేస్తూ